దెందులూరు శాసనసభ్యుల ప్రజా ఆశీర్వాద యాత్రను చూసి తెలుగుదేశం పార్టీ గుండెల్లో గుబులు పుట్టిందని ఏఎంసీ చైర్మన్ అప్పన్న ప్రసాద్ విమర్శించారు. ప్రజా ఆశీర్వాద యాత్ర చూసి తెలుగుదేశం పార్టీలో వణుకు మొదలైందని అన్నారు. ఏలూరు వైఎస్ఆర్సీపీ క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పాల్గొని పలువురు వైసీపీ నేతలు టీడీపీపై ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కామారెడ్డి నాని మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఓర్వలేకపోయారని ఆరోపణ చేస్తున్నారని విమర్శించారు. దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. వారు మాట్లాడటం జరిగింది. మరి ఆ యాత్ర గురించి ప్రజలు స్వచ్ఛందంగా ఆ యాత్రకి తరలి రావటం, అది భారీ సక్సెస్ కావటం వారు జీర్ణించుకోలేక ఈ విధంగా అది అంతిమ యాత్రని ఇంకో యాత్రని పిచ్చ ప్రాలాపనలు పేలటం జరిగింది. మరి అలాగా వారు మాట్లాడుతూనే తప్పుడు కేసుల గురించి మాట్లాడారు. తప్పుడు కేసులు అంటే గత తెలుగుదేశం పార్టీలో ఎంత అన్యాక్రాంతమైన దుర్మార్గపు కేసులు కట్టారు అనే దానికి ఉదాహరణగా నేనే ఉన్నా. నా మీదే ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయించారు. అలాంటి ఒక 354 అట్రాసిటీలు, 353లు ఇలాంటి దుర్మార్గపు కేసులు కట్టించిన చరిత్ర ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీది. మరి ఈ రోజున గ్రామంలో ఈ పాదయాత్ర ముగించినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు కూడా నిర్వహించడం జరిగింది. దాదాపుగా 34,000 మంది ఆ జన్మదిన వేడుకలకి హాజరై ఎమ్మెల్యే గారికి మద్దతు తెలపడం జరిగింది. దాన్ని కూడా జీర్ణించుకోలేక కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. దెందులూరు గ్రామంలో ఏం అభివృద్ధి చేశారు, ఎలక్షన్లప్పుడు చాలా హామీలు ఇచ్చారు, అవేమీ చేయలేదని చెప్పి ఈరోజు నేను తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్తా ఉన్నా. దెందులూరు గ్రామంలో పెదమాలపల్లిలో దాదాపుగా ₹1,00,00,000 పెట్టి డ్రైన్లు కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే అక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ కానీ, అలాగే మేకలం చెరువు గట్టు ఎప్పుడో చంద్రబాబు ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళకి మాటిచ్చి దాన్ని గాలికి వదిలేస్తే మన అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత దాదాపుగా ₹1,00,00,000 పెట్టి ఆ మాకేలం చెరువు గట్టు రోడ్డు కూడా పూర్తి చేయడం జరిగింది. అలాగే నాడు పెట్టి రౌడీ షీట్లు ఓపెన్ చేసి దాదాపు సంవత్సరాల కాలాల పాటు 142 సెక్షన్లు పెట్టించినట్టు ఘనత మీ నాయకుడు చింతనేని ప్రభాకర్ది. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత శాంతి భద్రతకి ఏ గ్రామంలో కూడా అలజడులు ఉండకూడదని చెప్పి అందరిని అన్నదమ్ములకు ఉన్నటువంటి ఐక్యత చేసి కొల్లేరుని అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మా దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు. ఈ రోజున కొల్లేరు సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకుంటూ చింతమనేని ప్రభాకర్ గారికి కాదు సీటు వేరే వాళ్ళకి ఇస్తున్నారని వాళ్ళలో వాళ్ళే సీక్రెట్ మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది. ఆ అవకాశం ఆ పార్టీ వాళ్ళు మాకు ఇవ్వలేదు. వాళ్ళలో వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. అలాగే వాళ్ళు మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏం జరిగింది అని 2014-19 దెందులూరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏంటో తెలియకుండా దెందులూరు నియోజకవర్గం ఉంది. ఎమ్మెల్యే గారు అబ్బాయి చౌదరి గారు వచ్చిన తర్వాత దెందులూరుని అభివృద్ధి పదంలో నడిపించడంలో ముందున్నారు. రోడ్లన్నీ కూడా ఇప్పటికే మెదవేగ మండలం కూడా చాలా విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ పాదయాత్ర ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎంతో అంటే ఇళ్లలో లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఎమ్మెల్యే గారు వారి దగ్గరికి వెళ్ళి సమస్యలను అడగడము, తెలుసుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది. మరి ప్రజలు భారీ ఎత్తున పాల్గొనడం ఇదంతా కూడా చూసి ఆయనకి తిరుగులేని మెజార్టీ వస్తుందన్న అసూయతో మరి ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నలుగురు కూడా మరి మీటింగ్ పెట్టి మరి గౌరవ శాసనసభ్యులు అబ్బాయి చౌదరి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారు. వ్యక్తిగతంగా కూడా దూషించడం జరుగుతుంది.